దావీదు అంతకంతకు వరదిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. 2 సమూయేలు 5వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 11th ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నాడు. ఆ వ్యక్తిని దావీదుని అభిషేకించాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ అభిషేకం అతనిపైకి వచ్చిందో, ఏ రీతిగా అతన్ని లేవనెత్తి గొర్రెలను కాసుకుని తీసుకెళ్ళి అభిషేకం అతన్ని ప్యాలెస్లో అతని గురించి మాట్లాడేటువంటి చేసింది. ఆ తర్వాత సౌలుకు ఆయుధాలు మోసేవాడుగా, సౌలుకు దయ్యం పడితే వీణ మోగించేవాడుగా అతన్ని అపాయింట్ చేసుకున్నారు. ఆ తర్వాత గొలియాతును చంపిన తర్వాత సైన్యంలో జాయిన్ చేసుకున్నారు. ఆ తర్వాత అతన్ని రాజుకి ఇంటికి అల్లుడుగా, ఆ తర్వాత సైన్యాధ్యక్షుడిగా, ఆ తర్వాత రాజుగా అభిషేకం తీసుకెళ్ళి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి లేవనెత్తి అతన్ని అంతకంతకు వదిలేట్టుగా దేవుడు దీవించారు. ఈ అనెండింగ్ ఫెస్టివల్స్ ద్వారా ఈ పరిచర్యను నిన్ను నన్ను ఆ రీతిగా దేవుడు తోడుగా ఉండి వర్ధిల్ల చేయబోతున్నారు. ప్రైజ్ జీసస్. అవును, ప్రతి కాడి విరగొట్టబడినగాక, నీకు విరోధంగా రూపడిన ఆయుధం వర్ధిల్లుకోకుండా దేవుడు చేసి నిన్ను హెచ్చించునుగాక. జాబ్ లేని బిడ్డలకు మంచి జాబ్స్, హైక్స్ కూరిన బిడ్డలకు మంచి హైక్స్, ప్రమోషన్ కూడిన బిడ్డలకు ప్రమోషన్స్, పర్మనెంట్ కాని బిడ్డలకు పర్మనెంట్ అవటం, పెళ్లి కాని బిడ్డలకు పెళ్ళి అవటం, గర్భాలైన బిడ్డలకు గర్భాలు పొందటం, గృహాలు లేని వాళ్ళకి దేవుడు కృప ద్వారా గృహాలు, సొంత గృహాలు ఇవ్వటం, అప్పుల్లో ఉన్న వాళ్ళకి విడుదల కలిగించడం, పాపంలో ఉన్న వాళ్ళకి డెలివరెన్స్ ఇచ్చి దేవుడు విడుదల ఇచ్చి రక్షణ నడిపించడం, పడిపోయిన వాళ్ళని తిరిగి దేవుడు లేవనెత్తడు. ఈ అభిషేకం ద్వారా ఈ కార్యములన్నీ చేయునుగాక. అలాగే అనారోగ్యం సమస్యలతో ఉన్న వాళ్ళని వాటి నుంచి విడిపించి హిజ్కియా స్వస్థపరిచినట్టుగా స్వస్థపరిచి నీకు సంపూర్ణమైన ఆరోగ్యం నుంచి లాంగ్ లైఫ్ ఇవ్వబోతున్నారు. విశ్వసిద్దాం, ప్రార్థిద్దాం. అలాగే ఫైనాన్షియల్గా, అలాగే స్పిరిచువల్గా అంతకంతకు నీవు నీ కుటుంబం వరిదెల్లబోతుంది. ప్రే చేసుకో. 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్కి ఇప్పటి నుంచి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడు. నీ మీద ఉన్న ప్రతి అపవాది కాడి విరగొట్టబడి ప్రతి సమస్యకు బ్రేక్ త్రూ దొరికి గొప్ప విజయాన్ని ఇచ్చి ప్రార్థనాత్మని నింపునుగాక. పరిశుద్ధతలోనికి నీతిలో నేను నడిపించునుగాక. నీ విశ్వాసాన్ని బలపరిచి గొప్ప కార్యాలు నీ పట్ల చేయనుగాక. అనేకుల మనాన్ని పొందే కృపను దేవుడిచ్చునుగాక. అంతేకాదు ఫ్రెండ్స్, గుడ్ డిసిషన్స్ తీసుకునే సమయోచితమైన జ్ఞానమును పొందుకునే ఆ కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా నిర్ణయించునుగాక. మన సండే మెసేజ్లు మిస్ కావద్దు. ఇప్పటికీ నాకు ఎంతోమంది మెసేజ్లు పంపించారు. అయ్యగారు ఎంత బాగున్నాయి వర్తమానాలు. ఎస్, ఆ సమయోచితమైన జ్ఞానం లేకే కొన్నిసార్లు రాంగ్ స్టెప్స్ తీసుకుంటున్నాం, నష్టపోతున్నాం, మోసపోతున్నాం. కనుక సమయోచిత జ్ఞానం అనే అభిషేకం మా అందరిపైకి వస్తే ఎంత దీవించబడతాం. ఆ వాక్యంతో మాకు చాలా అర్థమైందని. ఎస్, ఆ వాక్యాన్ని బలంగా ఎత్తిపెట్టండి. 7th ఆలివ్ ఆయిల్ అనెండింగ్ ఫెస్టివల్లో బలమైన వాక్య సంత దేవుడు ఇవ్వబోతున్నాడు. బలమైన కార్యాలు చూడబోతున్నాం. అందుకే మీ స్నేహితుల బంధువులు కూడా ఇప్పటి నుంచే అలర్ట్ చేయండి, నడిపించండి. గొప్ప దీవెనలు దేవుడు మనందరికీ దయచేయబోతున్నారు. ఆమేన్. ప్రార్థన ఆచార్య ఇక్కడ ఎవరు ఈ ప్రార్థనకి వేస్తున్నారో ఈరోజు కృప చూపించండి. దావీదును ఆ రీతిగా నేను అభిషేకించి ఏ రీతిగా అంతకంత కొద్దిలేటగా నాయన కింద నుంచి పైకి ఏ రీతిగా లేవనెట్టో అభిషేకం అతన్ని ప్యాలెస్లో అతని గురించి మాట్లాడి చేసింది. ఆయన ఎంత గొప్ప స్థాయికి దిగునున్నవాడు యువకి పెంట కప్పల నుంచి పేదలు లేవనెత్తావు, సింహాసనం కూర్చోబెట్టావు, కృపనిచ్చావు. మమ్మల్ని అందరినీ కూడా లేవనెత్తండి. ఎవరు బలహీన వాళ్ళు బలపరచండి, ఎవరు ఆరోగ్యం స్వస్థపరచండి, ఎవరు జాబ్ లేదు జాబ్స్ ఇవ్వండి, ఎవరు కాంపిటీషన్ వస్తారో తోడేయండి, జ్ఞానంతో నింపండి. చిన్న బిడ్డలకి నాయన ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, యాన్యువల్ ఎగ్జామ్స్, ఫ్రీ ఫైనల్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అందరూ తోడేయండి. సిబిఎస్ఈ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ అన్నింటిలో తోడేయండి. జ్ఞానంతో నింపి నడిపించండి. మంచిగా ప్రిపేర్ అవ్వాలా. నీ కృపదారు మీరు చేపట్టి రాయించండి. వడ్డిచ్చేవాడు మావాడు గుడ్ రిజల్ట్స్ ఇస్తాను నమ్ముచున్నాను. అలాగే పెళ్లి కానీ పెళ్ళి అవ్వాలా, గర్భఫలాలను ఫ్రూట్స్ తీసుకుంటున్నారు నా చెల్లెళ్ళు, ఆయన గర్భఫలాలు పొందాలా, లేని సామర్థ్యాన్ని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇవ్వండి. ప్రతి విషయం తోడేయండి. ఈరోజు ప్రయాణాలు అన్నింటిలో కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి నీ కృపాక్షేమలు మాకు తోడగించి నడిపించి సంఘాన్ని దీవించమని ప్రామిస్డ్ ప్రాబ్లం సాల్వ్ చేయండి. సిద్ధపుల్లని ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఇక్కడ కూడా మీరు వాగ్దానం చేసిందాన్ని మీరు మాకు కృపనిచ్చి గొప్ప కార్యం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.